హాయ్. మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా ఏమవుతుందంటే ఫ్రీ బస్ అని ఒకటి పథకం పెట్టారు, మహిళలకు ఫ్రీ. అయితే ఈ మహిళలు ఇంతకుముందు బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారు. పైసలు ఖర్చు అయితే ఎందుకు 20 రూపాయలు ఖర్చు పెట్టాలి, 30 రూపాయలు ఖర్చు పెట్టాలి. వచ్చేటప్పుడు మా ఆయన చెప్తే ఆయన పట్టుకొస్తారు కదా, ఆయన సామాన్ తెస్తారు కదా అని అనుకునేవారు. కానీ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత వీళ్ళే తయారై మొదలు వీళ్ళంతా ఆఫీసు పోయాక ఆ కమ్మలక్కలంతా తయారై వెళ్తూనే ఉన్నారు షాపింగ్ పోయి ఏదో ఒకటి అవసరం ఉన్నా లేకుండా ఎక్కడో ఇక్కడ హైదరాబాద్ నుంచి పడ చూడడానికి వెళ్తున్నారు. అక్కడ ఆఫర్ పెట్టాను కానీ ఆఫర్ పెట్టి పోతున్నారు, కొనుక్కొచ్చుకుంటున్నారు, చేస్తున్నారు. డబ్బులు మాత్రం బస్ కిరాయి కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అది ఏర్పడతలేదు, ఇండ్లలో అస్సలు ఏర్పడతలేదు. ఏది ఇంత ముందు కంటే ఇప్పుడు ఖర్చులు ఎక్కువైనాయి. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏదో అనుకుంటున్నారు, ఫ్రీ బస్సు టికెట్ ఏదో పోతున్నారు, కానీ దానివల్ల ఎంత ఖర్చు అవుతుందని ఆలోచిస్తలేదు ఎవరు. ఇది మాత్రం నిజమే కదా. అరే బస్ ఫ్రీ అన్నంత మాత్రం పోయి షాపింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఏది పడితే కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇంట్లో ఖర్చు ఎక్కువైపోయింది. బస్సుకు ఫ్రీ చేయడం వల్ల అది ఆర్టీసీకి లాభం తెలియదు, కానీ నష్టం ఆర్టీసీకి. కాకపోతే ఇండ్లలో కూడా ఆర్టీసీకి ఎంత నష్టం, ఇంట్లో సంవత్సరానికి కూడా అంత నష్టం. ఏం సంసారాలు, ఏం సంగతి. అక్క అది కొట్టి నేను ఇది కొట్టా, నేను ఇది కొట్టి నేను అది కొట్టా, పోటీ పడుకుంటున్నారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం అనేది మాత్రం తెలుస్తలేదు, ఎవరికి అర్థం కావట్లేదు. అది చాలా ఏదో ప్రవేశపెట్టాం ఉచిత బస్సు మహిళలకు అనుకుంటున్నారు, కానీ ఖర్చు ఎంత అవుతుందని ఆలోచిస్తలేరు. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు మాత్రం ఎవరు ఆలోచిస్తలేరు. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా అవుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి ఇళ్లలో. ఇది మాత్రం మటుకు వాస్తవం. అమలక్కలు జాగ్రత్త. బస్ ఫ్రీ అని చెప్పి బస్సుకు మాట 20 రూపాయలు అయితే, కానీ మీరు 200 సామాన్లు కొనుక్కొస్తున్నారు ఆడిపోయి. అవసరం లేకుండా కూడా అవసరం లేని ఏది సామాన్లు కూడా కొనుక్కొచ్చుకుంటున్నారు ఇండల్లో. చాలా దుర్భరమైన పరిస్థితులే అవుతుంది రాను. అది ఏర్పడతలేదు ఎవరికి. బస్సుల చోటికి తీసిపోతున్నారు, అమలక్కలంతా కొట్టుకుంటున్నారు. పిక్ పాకెటింగ్ జరుగుతుంది, ఎన్నో జరుగుతున్నాయి. కండక్టర్తో కొట్లాటలు, ఆధార్ కార్డు చూపించమని వీలు లేదు, వాళ్ళు లేదు, ఈ కార్డు ఆ కార్డు అనుకుంటా పంచాయతీలు ఎలా చాలా చూస్తే తెలుస్తుంది. బస్సులు ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. ఇదివరకు బస్సులు ఎక్కేటోళ్ళు లేరు, ఇప్పుడు అంతా వాళ్ళే ఎక్కుతున్నారు ఎక్కువ. బస్సు ఉంటే వాళ్ళ మహిళలే మొత్తం సంటి పిల్లలు వేసుకొని ఎక్కుతున్నారు. అదేమో సంటి పిల్లలు వేసుకుని కూడా దిగుతున్నారు అంటే చూడు ఎంత ఇది ఉన్నారు జనాలు. చ ఇది గవర్నమెంట్ ఏమని అనుకోండి, కానీ ఇది పథకం మాత్రం చాలా వేస్ట్ పథకం. ఇది వాళ్ళకేదో ఫ్రీ చెప్పి ఇళ్ళల్లో ఎంత ఆగమైపోతున్నారు అంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అది తెలియదు, అది తెలియకుండా ఖర్చు అన్నట్టు, తెలియని ఖర్చు. ఇవన్నీ తెలిసి చేసే ఖర్చు, తెలియకుండా ఖర్చు. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్.